అభి, నన్నే చంపు దెబ్బ కొడతావా? నా మీదే నీ ఆధిపత్యం చూపించడానికి ట్రై చేస్తావా? నేను కూడా నీకు కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్నాను. అదెలా ఉంటుందంటే, జీవితంలో ప్రతి క్షణం నేను కొట్టిన దెబ్బ గురించే ఆలోచిస్తూ కూర్చుంటావు. నా వల్ల నీ జీవితం ఎంత అధపాతాళానికి పడిపోయిందో గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటావు. అలాంటి దెబ్బ కొడతాను. ఇంకేమన్నా? నిన్ను రాహుల్ని నేను వేరు చేయలేనా? రాహుల్ని నేను సొంతం చేసుకోలేనా? అభి, నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేశావు. మీ ఇద్దరిని ఎలా వేరు చేయాలో, రాహుల్ని నా సొంతం ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఈరోజు ఈ ఫోటో ముక్కలైనట్టే రేపు మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం కూడా ముక్కలవుతుంది. చూస్తూ ఉండు. ఏంటి కేతనా ఇది? నువ్వు ఫోటోని ముక్కలు చేయటం వల్ల ఏమొస్తుంది? అభి మీద నాకున్న కోపం 1% తగ్గుతుంది. అయ్యో పిచ్చి కేతనా, ఈ ఫోటోని చింపితే వచ్చే సంతృప్తి ఒక అరగంట ఉంటుందేమో. ఆ తర్వాత మళ్ళీ నీకు కోపం వస్తుంది. ఆ అభిని ఏదో ఒకటి చెయ్యాలి అని ఆగ్రహం పెరుగుతుంది. నువ్వు ఏమైనా చెయ్యాలనుకుంటే నేరుగా చెయ్యాలి, కానీ ఇలాంటి పనుల వల్ల ఎలాంటి లాభమూ లేదు. ఆ అవకాశం దొరక్కే కదా ఆ కోపాన్నంతా ఈ ఫోటో మీద చూపిస్తున్నాను. నువ్వు ముక్కలు చేయాల్సింది ఫోటోని కాదు, అభి జీవితాన్ని. ఆ అభి జీవితాన్ని ముక్కలు చేసే అవకాశం వస్తే నేను వదులుకుంటాను. సరే, ఒకవేళ నీకు అవకాశమే దొరికితే నువ్వేం చేస్తావు? ఆ అభి నన్ను చెల్లుమనేలా కొట్టింది. దానికి బహుమతిగా దాని చెంప నేను పగలగొట్టాలి. ఆ తర్వాత రాహుల్ నీకు దక్కడు, రాహుల్ నావాడు అని దానికి అర్థమయ్యేలా దానికి గుణపాఠం నేర్పించాలి. అందరి ముందు ఆ అభిని ఇంట్లో నుంచి గంటేయాలి. సరే అయితే, నీ కోరిక రేపే తీరబోతుంది.